This conference will now be recorded. So in our yesterday's class, we started discussing about what is a flow action and how to create a flow rule. So by default, the flow rule లో smart shapes 3 కనిపిస్తాయి. Start shape, end shape and with one assignment shape. And we know each and every time flow rule should start only from start shape. And tarvata based on the connector connections whatever we provide in that path లోనే వెళ్తుంది. ఓకే అండ్ ఇప్పుడు ఎండ్ షేప్ అనేది మల్టిపుల్ ఉండొచ్చు. ఓకే సో వీ కెన్ ఏబుల్ టు క్లోజ్ దిస్ పర్టిక్యులర్ వర్క్ ఆబ్జెక్ట్ ఆర్ ట్రాన్సాక్షన్ ఇన్ మల్టిపుల్ వేస్ కదా. ఓకే వీ కెన్ ఏబుల్ టు క్లోజ్ మేబీ ఆఫ్టర్ స్క్రీన్ నెంబర్ 1 ఆఫ్టర్ స్క్రీన్ 2 3 4 ఆల్ దీస్ థింగ్స్. అంటే అవర్ ఫ్లో రూల్ విల్ బి డిసైడింగ్ సంథింగ్ కాల్డ్ వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వి గాట్ జస్టిఫికేషన్. And flow rule can able to generate or instantiate work object id kuda anukunnam. Okay, and flow rule will be having some kind of flow actions loaded one after another. Ide kada chusam. Fine. So ఇప్పుడు flow rule create చేసుకున్న తర్వాత within this flow rule we are including flow action number 1 and along with that మనకి 2 other changes చేసాం. ఆ 2 changes గుర్తున్నాయా? So that is like ఇక్కడ ఫస్ట్ ఒక చెక్ బాక్స్ సెలెక్ట్ చేసాం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వర్క్ పార్టీస్లో ఎర్లియర్ డిఫాల్ట్ అని ఉంది, లేటర్ వీ చేంజ్డ్ ఇట్ టు పీవై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్. ఈ 2 చేంజెస్ చేసాం, అవునా కదా? ఫైన్. అండ్ ఇప్పుడు మనం యాక్షన్స్ రన్ చేసి చూస్తే వీ కెన్ సీ అవర్ యాక్చువల్ అవుట్పుట్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఫ్లో రూల్ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే రియల్ యూజర్స్ వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి కనిపించేది ఏంటంటే యూజర్ పోర్టల్. సో యూజర్ పోర్టల్లో నుంచి ఈ ఫ్లో రూల్ రన్ అయ్యేలాగా సమ్ ఫీచర్ లాగా యాడ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడి నుంచి రన్ చేస్తే ఏమవుతుందో సేమ్ అదే జరుగుతూ వస్తుంది వాళ్ళకి. ఫైన్. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ ఈ పర్టికులర్ ఫ్లో రూల్కి సంథింగ్ లైక్ ఎల్లో కలర్లో ఒక వార్నింగ్ ఉంది, కనిపిస్తుందా? సో వీఆర్ అండర్స్టాండింగ్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్. Okay, so we're understanding some kind of warning. So a warning ఏంటంటే if I click on this one, ఏం కనిపిస్తుంది? This flow is in draft mode suppresses most errors in the production అన్నట్టు సంథింగ్ ఏదో వస్తుంది. రిమెంబర్ టు టర్న్ ఆఫ్ డ్రాఫ్ట్ మోడ్ అన్నట్టు ఉంది. అంటే ఈ హోల్ వార్నింగ్ అంతా డ్రాఫ్ట్ మోడ్ అన్న ఆప్షన్ గురించి డిస్కస్ చేస్తుందా? అండ్ ఈ పర్టిక్యులర్ డ్రాఫ్ట్ మోడ్ అన్న డిస్కషన్ మీకు వేరే ఏ రూల్స్కి ఉండదు, ఓన్లీ ఫ్లో రూల్స్కే ఉంటుంది. సో ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ ఏ ఫ్లాక్షన్ ఆర్ సెక్షన్ ప్రాపర్టీస్ మీరు ఏది చూసినా మీకు ఎక్కడ ఇలాంటి వార్నింగ్ రాదు, ఓన్లీ ఫ్లో రూల్కే వస్తుంది. ఫ్లో రూల్లో కూడా ఏం చెప్తుంది? దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డ్రాఫ్ట్ మోడ్ ఆన్లో ఉంది, సో ఇట్ మైట్ నాట్ బి వర్కింగ్ ప్రాపర్లీ ఇన్ ప్రొడక్షన్ అన్నట్టు వస్తుంది, అవునా కదా? సో ఇక్కడ మీరు చూస్తే ఫ్లో రూల్ ఒక్కదానికి డ్రాఫ్ట్ అన్న ఆప్షన్ ఉంది, మీకు రెడ్ కలర్ బటన్ లాగా కనిపిస్తుందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డ్రాఫ్ట్ అన్న ఆప్షన్. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే డ్రాఫ్ట్ ఆఫ్ అయిపోయినట్టు, మళ్ళీ క్లిక్ చేస్తే ఆన్ అయిపోయినట్టు జరుగుతూ వస్తుంది. సో ఇక్కడ వార్నింగ్ ఏంటంటే ఫ్లో ఈజ్ ఇన్ డ్రాఫ్ట్ స్టేట్, డ్రాఫ్ట్ మోడ్లో ఉంది అంటుంది. జనరల్గా డ్రాఫ్ట్ అంటే ఏంటి? సో ఇన్కంప్లీట్ వర్క్ లాగా. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు కంపోజ్ వన్ ఈమెయిల్, అది సక్సెస్ఫుల్గా సెండ్ చేయకపోతే ఇన్కంప్లీట్ అయినట్టే కదా, డ్రాఫ్ట్స్లో ఉన్నట్టే కదా. సో డ్రాఫ్ట్ అంటే నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కంప్లీట్ వర్క్. సో ఇప్పుడు ఫ్లో రూల్ కూడా డ్రాఫ్ట్ మోడ్లో ఉంది అంటే ఏంటి? సో ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు అని పిఆర్పిసి కన్సిడర్ చేస్తుంది. బట్ యాజ్ ఎ డెవలపర్ నేనేమనుకుంటున్నాను, సో ఫ్లాక్షన్స్ అన్నీ క్లింక్ చేసేసుకున్నాము అండ్ నెసరీ సెట్టింగ్స్ చేసేసాం, ఇది రన్ అవుతుంది, అవుట్పుట్ పర్ఫెక్ట్ కదా అని యాజ్ ఎ డెవలపర్ ఐ కెన్ థింక్. బట్ పిఆర్పిసి ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే సో దిస్ ఈజ్ స్టిల్ ఇన్ ద డ్రాఫ్ట్ స్టేట్. సో ఇఫ్ దిస్ ఈజ్ ద సినారియో ఫ్యూచర్లో మీకు ప్రొడక్షన్లో సరిగ్గా వర్క్ అవ్వదు అనేది ఒక వార్నింగ్ అంతే. ఓకే, ఎర్రర్ కాదు, ఇది బ్లాక్ చేయట్లో మనం జస్ట్ ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది. సో ఇప్పుడు మనం యాజ్ ఎ డెవలపర్ మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సర్వర్స్లోకి మూవ్ చేయాలి, టెస్టింగ్ తర్వాత యూఏటి తర్వాత ప్రొడక్షన్, ఇలా నెక్స్ట్ సర్వర్స్లోకి ఫేజెస్లోకి మూవ్ చేస్తూ ఉంటాం. సో వెన్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ఫేజ్, సపోజ్ ఇప్పుడు నేను మీ మేనేజర్ అనుకోండి, ఈ రూల్స్ మొత్తాన్ని నేను టెస్టింగ్ వాళ్ళకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. మూవ్ చేయాలనుకుంటున్నప్పుడు దెన్ ఓవరాల్గా ఏమన్నా వార్నింగ్స్ ఉంటే ఇట్ విల్ స్టాప్.
ఓకే, ఓవరాల్గా వార్నింగ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఈ రూల్ 1కి వార్నింగ్ ఉంది, రూల్ 2కి బికాస్ ఆఫ్ దిస్ డెవలపర్ సో అండ్ సో వార్నింగ్ ఉంది. ఇలాంటి వార్నింగ్స్ ఉంటే ఇట్ విల్ స్టాప్ అనమాట. సో కంప్లైంట్ స్కోర్ ఎనీవే డిస్టర్బ్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ నెక్స్ట్ సర్వర్స్కి మూమెంట్ అనేది కష్టంగా అవ్వదు. ఓకే, సో దేర్ దిస్ విల్ బి బ్లాకింగ్. సో దిస్ పర్టిక్యులర్ ఫ్లో రూల్ ఈజ్ ఇన్ డ్రాఫ్ట్ స్టేట్ అన్నట్టు ఒక పిక్చర్ వస్తుంది. సపోజ్ ఈరోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే, ఓకే, జాయిన్ అయితే మేబీ బై దట్ టైం 50 స్క్రీన్స్ ఆల్రెడీ ఉన్నాయి అనుకుందాం. 50 స్క్రీన్స్ ఉన్నాయంటే ఏంటి దాని మీనింగ్? ఒక ఫ్లో రూల్ ఉంటుంది, స్టార్ట్ షేప్కి ఎండ్ షేప్కి మధ్యలో 50 అసైన్మెంట్ షేప్స్ ఉన్నట్టే కదా. సో ఇప్పుడు మీ మేనేజర్ మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే 51st స్క్రీన్ కూడా యాడ్ చేయమన్నారు అనుకోండి. సో 51st స్క్రీన్ యాడ్ చేయమన్నారు అనుకోండి. సో బై ఎండ్ ఆఫ్ టుడే కంప్లీట్ చేయండి అని చెప్పారు. సో అప్పుడు మీరేం చేస్తున్నారు? స్టార్ట్ చేసుకుంటున్నారు. స్టార్ట్ చేసి మేబీ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్ కంప్లీట్ అయిపోయిందా అని అడిగితే అయిపోయింది అన్నారు అనుకుందాం. సో ఇంకొంచెం మీ వర్క్ ఉంది, పెండింగ్ ఉంది, బట్ స్టిల్ టైం అయిపోయింది కాబట్టి మేబీ కంప్లీట్ అయిందని చెప్పారు అనుకోండి. సో అప్పుడు యాజ్ ఎ మేనేజర్ వాట్ ఐ విల్ థింక్? సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్. సో మన డెవలప్మెంట్ వర్క్ కంప్లీట్ అయింది, టెస్టింగ్ వాళ్ళకి మూవ్ చేయొచ్చు అని నేను అనుకుంటాను కదా. నేను టెస్టింగ్ వాళ్ళకి మూవ్ చేసేస్తున్నాను అనుకోండి. అప్పుడు ఈ టోటల్ అంతా వెళ్ళిపోతే సో ఇన్కంప్లీట్ ఫ్లో రూల్ కూడా వెళ్తున్నట్టే కదా. ఇన్కంప్లీట్ ఫ్లో రూల్ వెళ్తే అక్కడ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ 50 స్క్రీన్స్ ప్లస్ 51st కూడా రావాలి. బట్ ఇన్కంప్లీట్ వెళ్ళి ఓవరాల్గా డిస్టర్బ్ అయిపోతే అసలు పెద్ద ప్రాబ్లం వచ్చి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే వాళ్ళ సైడ్ నుంచి బటన్ క్లిక్ చేస్తే సంథింగ్ వెంట్ రాంగ్, వేరేదేదో అబ్నార్మల్ స్క్రీన్ వచ్చిందంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, క్రిటికల్ ఇష్యూ అవుతుంది. సో అంటే ఈ పర్టికులర్ ఫ్లో రూల్ బీయింగ్ ప్రైమరీ, మేజర్ రూల్ కదా ఇది. సో దిస్ బీయింగ్ ప్రైమరీ, పిఆర్పిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫ్లో రూల్కి ఒక ఆప్షన్ ఇస్తున్నారు, డ్రాఫ్ట్ ఆన్ ఆఫ్ అన్న ఒక ఆప్షన్ ఇస్తున్నారు. సో ఈ రూల్ కనుక డ్రాఫ్ట్ ఆన్లో ఉంటే దట్ ఈస్ స్టిల్ ఇన్ ద డెవలప్మెంట్ ఫేజ్ అన్నట్టు పిఆర్పిసి కూడా తెలిసిపోతుంది. మేబీ సమ్ డెవలపర్ ఆర్ సమ్ వన్ ఆర్ మేనేజర్ ఈ రూల్స్ని వేరే సర్వర్కి మూవ్ చేస్తే అక్కడ బ్లాక్ చేసేస్తుంది. దిస్ రూల్ ఈజ్ స్టిల్ ఇన్ ద డెవలప్మెంట్ స్టేట్, సో ప్లీజ్ క్రాస్ చెక్ అన్నట్టు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ ఈ రూల్కి ఆప్షనే లేకపోతే ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోతుంది, ఇన్కంప్లీట్ వర్క్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, దేర్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వేరే రూల్స్కి మీకు ఎక్కడ డ్రాఫ్ట్ ఆప్షన్ ఉండదు, బట్ ఫ్లో రూల్ బీయింగ్ ప్రైమరీ ఆర్ మేజర్ రూల్ దీనికి మాత్రం డ్రాఫ్ట్ స్టేట్ ఆర్ డ్రాఫ్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మీ డ్యూటీ ఏంటి అంటే యాజ్ ఎ డెవలపర్ మీరు ఒక కొత్త ఫ్లో రూల్ క్రియేట్ చేయాలన్నా మోస్ట్లీ కొత్త ఫ్లో రూల్ క్రియేట్ చేసే ఛాన్స్ మీకు రాదు. ఓకే, ఉన్న ఫ్లో రూల్ మాడిఫై చేయమనవచ్చు. 50 స్క్రీన్స్ ఉన్న ఫ్లో రూల్ను 51st ఇంక్లూడ్ చేయమనవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ రిక్వైర్మెంట్ టు మేక్ ఎనీ మోడిఫికేషన్స్ టు ద ఫ్లో రూల్, ఎనీ మోడిఫికేషన్స్ అంటే ఇక్కడ ఒక కొత్త అసైన్మెంట్ షేప్ తీసుకోవడము, ఫుల్ యాక్షన్ లింక్ చేయడము, ఆర్ ఈ ట్యాబ్లో ఏమైనా చేంజెస్ చేయడము, ఈ ట్యాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫ్లోర్లో ఏ మోడిఫికేషన్స్ చేయాలి అన్నా మీ ఫస్ట్ డ్యూటీ ఏంటి అంటే దీన్ని డ్రాఫ్ట్ ఆన్ చేసేసుకోవాలి. ఓకే, డ్రాఫ్ట్ని ఆన్ చేయాలి. డ్రాఫ్ట్ ఆన్ చేసుకుని మీ చేంజెస్ అన్ని ఇంక్లూడ్ చేసి దెన్ సేవ్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ ఆఫ్ చేసి సేవ్ చేయాలి. సో మీరు మొత్తం చేంజెస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు డ్రాఫ్ట్ ఆన్లో పెట్టుకోవాలి, మీ చేంజెస్ మొత్తం చేసుకోవాలి, తర్వాత డ్రాఫ్ట్ ఆఫ్ చేసి సేవ్ చేయాలి. సో ఫైనల్గా ఏమర్థమవుతుంది పిఆర్పిసికి కూడా, సపోజ్ మూమెంట్ జరుగుతున్నప్పుడు సో చేంజెస్ అన్ని ఇంక్లూడెడ్ డ్రాఫ్ట్ ఆఫ్లో ఉంది అంటే నో డెవలప్మెంట్ వర్క్ ఈస్ కరెంట్లీ హ్యాపెనింగ్ అన్నట్టు దానికి క్లారిటీ వస్తుంది కదా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం ఈ ఫ్లోర్లో అన్ని చేంజెస్ చేసుకున్నట్టేనా? యాజ్ ఆఫ్ నౌ ఫ్లాక్షన్ లింక్ చేసుకున్నాము అండ్ ఈ ప్రాసెస్ ట్యాబ్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాం, అన్ని చేంజెస్ చేసినట్టే కదా. సో వన్స్ యు ఆర్ డన్ విత్ యువర్ చేంజెస్ మీరు ఫస్ట్ ఏం చేయాలి? డ్రాఫ్ట్ ఆఫ్ అంటే ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ ఆఫ్ అయిపోయినట్టే, మీకు గ్రే అవుట్ అయి కనిపించేస్తుంది. సో డ్రాఫ్ట్ ఆఫ్ అయిపోయినట్టే. నౌ ఇప్పుడు మనం సేవ్ చేస్తే మీకు ఆ వార్నింగ్ కూడా పోతుంది. సో ఇప్పుడు ఈ రూల్ అనేది ఎవ్రీవేర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఈవెన్ ప్రొడక్షన్లో అయినా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో రియల్ టైంలో మీకు ఎప్పుడు ఫ్లో రూల్ మీకు ఇలాగే కనిపిస్తుంది, డ్రాఫ్ట్తో కనపడదు.
సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా చేంజెస్ చేయమన్నారు అనుకుంటే ఈ ఫ్లోర్లో, అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? స్ట్రైట్ అవే మీరు కొత్త అసైన్మెంట్ షేప్స్ ఇలాంటివి స్ట్రైట్ అవే చేయకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ దిస్ అండర్ యువర్ కంట్రోల్. అంటే డ్రాఫ్ట్ ఆన్, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే డ్రాఫ్ట్ ఆన్ అయిపోతుంది. సో అంటే ఇన్కంప్లీట్, సమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా పిఆర్పిసి కూడా అర్థమవుతుంది. దెన్ యూ కెన్ మేక్ వాట్ ఆర్ ఆల్ ద చేంజెస్ యూ వాంట్. ఒక కొత్త షేప్ తీసుకోవటం, న్యూ ఫ్లాక్షన్ లింక్ చేసుకోవటం, వాట్ ఎవర్ మీ చేంజెస్ మీరు చేసుకొని దెన్ డ్రాఫ్ట్ ఆఫ్ అండ్ దెన్ సేవ్. ఓకే, స్ట్రైట్ అవే మీరు సేవ్ చేయకూడదు. మేబీ స్ట్రైట్ అవే సేవ్ చేశారనుకోండి, డ్రాఫ్ట్ ఆన్ చేసుకున్నాను, స్ట్రైట్ అవే సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అగైన్ ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈజ్ స్టిల్ ఇన్ ద డ్రాఫ్ట్ మోడ్. సో ఇప్పుడు మీరు డ్రాఫ్ట్ ఆఫ్ చేసి అప్పుడు సేవ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డ్రాఫ్ట్ ఆప్షన్ అనేది మీకు ఎవ్రీ వన్ ఆఫ్ యూ అర్థం అవ్వాలి. అండ్ ఈ పర్టికులర్ డ్రాఫ్ట్ ఆప్షన్ ఓన్లీ ఫర్ ఫ్లోరులే ఉంటుంది, ఇంకా వేరే రూల్స్కి ఇక్కడ ఉండదు. ఓకే, ఫ్లాక్షన్, సెక్షన్, ప్రాపర్టీస్, ఇంకా ఇమేజెస్ ఏమైనా తీసుకోండి, మీకు ఎక్కడ డ్రాఫ్ట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఫర్ ఫ్లోరులే ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ టాగ్లింగ్. డ్రాఫ్ట్ ఆన్ ఆఫ్ ఇలా మీరు బటన్ మీద క్లిక్ చేస్తే టాగుల్ అయిపోతూ వస్తుంది. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఎవరీవన్ అండర్స్టూడ్ రైట్ అబౌట్ దిస్ డ్రాఫ్ట్ ఆప్షన్? ఓకే, ఫైన్. అండ్ ఎస్టర్డే ఇంకొన్ని థింగ్స్ కూడా చేసాము. సో అదేంటి అంటే ప్రాసెస్ ట్యాబ్లో, మీకు ప్రాసెస్ ట్యాబ్ క్లిక్ చేస్తే రాకపోతే జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ప్రాసెస్ ట్యాబ్లో మనం 2 చేంజెస్ చేసాం. ఏంటవి? సో క్రియేట్ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఫస్ట్ థింగ్ చేసాము. సెకండ్ థింగ్ ఏంటంటే వర్క్ పార్టీస్లో డిఫాల్ట్ నుంచి పీవై కేస్ మేనేజ్మెంట్ అని మార్చాము. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ అనేది తెలియాలి. నౌ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రెండు మార్క్ చేసే ఉన్నాయి, దిస్ ఈస్ మార్క్ అండ్ దిస్ ఈస్ పీవై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ ఉంది. ఇప్పుడు నేను ఫ్లోరుల్ రన్ చేస్తున్నాను అనుకోండి, ఫ్లోరుల్ రన్ చేస్తే ఏమవ్వాలి? ఇది రన్ అవుతుంది, స్టార్ట్ షేప్ దగ్గర నుంచి రన్ అవుతుంది, అండ్ ఫస్ట్ అసైన్మెంట్ షేప్కి రీచ్ అవ్వాలి, అందులో ఉన్న ఫ్లాక్షన్ లోడ్ అవ్వాలి, అందులో ఉన్న సెక్షన్ లోడ్ అవ్వాలి, అందులో ఉన్న డైనమిక్ లేఅవుట్స్, అండ్ దెన్ అందులో ఉన్న యూఐ ఎలిమెంట్స్. అదే కదా జరిగేది. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ హ్యాస్ టు బి ఇంటరాక్టింగ్ విత్ మై టేబుల్. సో ఈ పర్టిక్యులర్ క్లాస్కి ఒక టేబుల్ కనెక్షన్ ఉంటుందా? కాంక్రీటే కాబట్టి. అండ్ ఆ టేబుల్లో మేబీ బై దట్ టైమ్ C-12,000 అన్న రికార్డ్స్ ఉండుండొచ్చు. సో ఇప్పుడు నేను ఫ్లోరుల్ రన్ చేస్తే నెక్స్ట్ ఒకటి ఇంక్రిమెంట్ అయి రావాలి కదా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ఫ్లోరుల్ ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రన్ అవుతుందా బేస్డ్ ఆన్ దట్ టేబుల్. హౌ మెనీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ ఉన్నాయో చెక్ చేసుకుని +1 చేసే కదా నెక్స్ట్ నెంబర్ వస్తుంది. మేబీ నా కేసులో C-12,041 వస్తుంది, మీ కేసులో C-1, 2, 3 ఇలా స్టార్ట్ అవుతూ వస్తాయి. ఓకే, సో ఒకసారి మనం ఫ్లోరుల్ రన్ చేస్తే వాట్ ఈజ్ హ్యాపనింగ్ అన్నట్టు ఓవర్ వ్యూ క్లారిటీగా వస్తుంది. ఫైన్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 2 ఆప్షన్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 2 థింగ్స్ అనేది చూస్తున్నాం. సో లెట్ మీ అన్సెలెక్ట్ దిస్. ఓకే, మనం ఫస్ట్ ఇది సెలెక్టెడ్గా లేదు, మనం మార్క్ చేసాము, చేసుకొని రన్ చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఈ ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలంటే ఇది అన్చెక్ చేస్తే అర్థమైపోతుంది కదా. లెట్ మీ అన్చెక్ దిస్ అండ్ లెట్ మీ సేవ్ దిస్. ఓకేనా? సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్లోరుల్ రన్ చేసి ఒకసారి చూద్దాం అనుకుంటే ఏం చేయాలి? యాక్షన్స్ రన్. మీకు యాక్షన్స్లో రన్ కనిపిస్తుందా? యాక్షన్స్లో రన్ కనపడట్లేదు. రన్ కనపడిపోతే ఎలా రన్ చేస్తాం? అంటే ఆ రూల్ని రన్ చేయలేమనే కదా. సో ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే యాక్షన్స్లో రన్ కనిపిస్తుందా? యాక్షన్స్లో రన్ కనిపిస్తుందా? సో అంటే ఏమర్థమవుతుంది మీకు? ఈ ఆప్షన్ అనేది మ్యాండేటరీ అని అర్థమవుతుంది కదా. ఈ ఆప్షన్ 100% ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. సో ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇఫ్ దిస్ ఆప్షన్ ఈస్ దట్ ఇంపార్టెంట్, మ్యాండేటరీ అనుకుంటున్నారు కదా, ఈ ఆప్షన్ అంతా మ్యాండేటరీ అయినప్పుడు వాళ్ళు మనకి చెక్ బాక్స్ లాగా ఎందుకు ఇస్తున్నారు? అసలు అది రిమూవ్ చేసి ఉండొచ్చు కదా, ఆర్ ఎల్స్ ఇది కంప్లీట్గా డిజేబుల్ చేసి ఉండొచ్చు కదా. అవునా? ఇది కంప్లీట్గా డిజేబుల్ చేసి ఉండొచ్చు కదా. సో ఇన్ ప్రాసెస్ ట్యాబ్ ఆఫ్ ఫ్లో రూల్ వీఆర్ మార్కింగ్ దిస్ చెక్ బాక్స్. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ అంటారు. మీరేమంటారు? అది చెక్ చేస్తేనే నాకు రన్ ఆప్షన్ వస్తుంది, చెక్ చేయకపోతే రన్ ఆప్షన్ రావట్లేదు అని అంటారు. సో అంటే మీరు ఫ్లోరల్ క్రియేట్ చేసేది ఎందుకు? రన్ చేసుకోవడానికేనా?
అలా కామ్గా పెట్టుకోవడానికి కాదు కదా, ఫ్లో రూల్ క్రియేట్ చేసి రన్ చేసుకోవడానికి. రన్ చేయాలంటే మీకు రన్ ఆప్షన్ కనిపించాలి. సో రన్ ఆప్షన్ ఎప్పుడు కనిపిస్తుంది, ఇది సెలెక్ట్ చేస్తేనే. అంటే ఈ ఆప్షన్ అనేది 200% మ్యాండేటరీ అనే క్లారిటీ అర్థమవుతుంది. సో ఇఫ్ దట్ ఈస్ దట్ ఇంపార్టెంట్, వై పిఆర్పిసి ఈస్ గివింగ్ లైక్ అన్ ఆప్షనల్ ఫర్ యూ అని అడుగుతారు. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? సో క్వశ్చన్ మీనింగ్ సెన్స్గానే అర్థమవుతుంది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అనేది తెలియాలి. సపోజ్ ఫర్ దిస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మేబీ ఈరోజు మీరు ఒక ఏటీఎం కార్డ్ తీసుకొని ఏటీఎం మెషిన్కి వెళ్ళారు అనుకోండి. ఏటీఎం మెషిన్కి వెళ్తారు. సో ఫస్ట్ మీరు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు కదా. ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఏ స్క్రీన్ వస్తుంది, వెల్కమ్ టు మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అన్నట్టే కదా వచ్చేది. మీరు అక్కడ మీ పిన్ నెంబర్ 1234 ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ దానిలో నాకు ఒక 10 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో క్లిక్ హియర్ ఫర్ మనీ విత్డ్రాల్, క్లిక్ హియర్ ఫర్ మినీ స్టేట్మెంట్, క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్, క్లిక్ హియర్ ఫర్ హోమ్ లోన్స్, క్లిక్ హియర్ ఫర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఓకే, కార్ లోన్, ఇలా ఒక 10 ఆప్షన్స్ వస్తాయి కదా. ఫైన్. మేబీ మీరు అందులో ఫస్ట్ ఆప్షన్ మేబీ క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తారు అనుకుందాం. లిసన్ కేర్ఫుల్లీ. సో క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తే అప్పుడు మీకేమవుతుంది, క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తే దెన్ ఐల్ గెట్ ఏ స్క్రీన్, నాకు ఒక స్క్రీన్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్ అన్నట్టు వస్తుంది. అమౌంట్ మేబీ ఒక 5000 అని ఎంటర్ చేశారు అనుకుందాం. స్క్రీన్ నెంబర్ 1లో ప్లీజ్ ఎంటర్ అమౌంట్ అని వస్తుంది. స్క్రీన్ 2లో మేబీ ప్లీజ్ ఎంటర్ యువర్ డినామినేషన్ అని రావచ్చు. కొన్ని స్క్రీన్స్లో చూస్తాం. సో నాకు ఓన్లీ 1000 రూపీస్ నోట్సే కావాలి, ఓన్లీ 500 నోట్సే కావాలన్నట్టు స్క్రీన్ నెంబర్ 2లో డినామినేషన్ లాగా ఉంటుంది. స్క్రీన్ 3లో ప్లీజ్ ఎంటర్ యువర్ అకౌంట్ టైప్, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఇలా ఉంటుంది కదా. ఫైన్. సో అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ప్లీజ్ కలెక్ట్ యువర్ క్యాష్ అండ్ మనీ అన్నట్టు వస్తుంది. సో క్యాష్ కార్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఒక రిసిప్ట్ వస్తుంది, అవునా కదా, రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ మీరు చూస్తే ఏముంటుంది, సమ్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అండ్ ఆ రిఫరెన్స్ నెంబర్ కింద యువర్ అమౌంట్ విత్డ్రాల్ ఎంత ఉంది, రిమైనింగ్ బ్యాలెన్స్, ఈ ఆప్షన్స్ వస్తాయి కదా. ఫైన్. సో ఇది అయిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మేబీ మినీ స్టేట్మెంట్. మినీ స్టేట్మెంట్ సెలెక్ట్ చేస్తే మీకేమొస్తుంది, నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ ఆర్ ప్లీజ్ సెలెక్ట్ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఆర్ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ అన్నట్టు మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను లాస్ట్ 5 అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి నెక్స్ట్ స్క్రీన్లో, ఓకే, ఆ 5 ట్రాన్సాక్షన్స్ మేబీ స్క్రీన్లో కనిపించవచ్చు, ఆర్ స్లిప్ కూడా రావచ్చు. స్లిప్ కూడా వస్తుందా, అవునా. సో ఆ స్లిప్ మీరు చూస్తే ఇందాక స్లిప్తో కంపేర్ చేస్తే రెండింటికి రిఫరెన్స్ నెంబర్ సేమ్ ఉంటుంది అనుకుంటున్నారా, డిఫరెంటా? 100% డిఫరెంటే ఉంటుంది, అవునా. ఫైన్. సో సెకండ్ ఆప్షన్ కూడా అయిపోయింది. థర్డ్ ఆప్షన్ మేబీ రిజిస్టర్ ఫర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని థర్డ్ ఆప్షన్ ఏదో ఉందనుకోండి. అది మీరు సెలెక్ట్ చేస్తారు. అది సెలెక్ట్ చేస్తే ఏమొస్తుంది, యుల్ గెట్ ఎ స్క్రీన్ వేర్ ఆ స్క్రీన్లో ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అని రావచ్చు. మేబీ నెక్స్ట్ స్క్రీన్లో అవర్ రిప్రజెంటేటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ ఆర్ యువర్ ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ అన్నట్టు వస్తుంది, అవునా కదా. సో దానికి మీకు ఏమైనా స్లిప్ వస్తుందా, ఓకే, మొబైల్ నెంబర్ అప్డేషన్ ఆర్ దీనికి ఆర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ దానికి స్లిప్ ఏమైనా వస్తుందా, మీకు రాదు. మేబీ తర్వాత ఫోర్త్ ఆప్షన్ రిజిస్టర్ ఆర్ అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్ అన్నట్టు ఉంది. సో అది సెలెక్ట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1లో మేబీ ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని రావచ్చు, తర్వాత ప్లీజ్ ఎంటర్ ఓటీపీ రావచ్చు, తర్వాత అవర్ రిప్రజెంటేటివ్ విల్ కాల్ యూ షార్ట్లీ అని వస్తుంది, అంతే కదా. అంతేగాని మనకు క్రెడిట్ కార్డ్ అక్కడి నుంచి ఏమి వచ్చేది కదా, అవునా. అవర్ రిప్రజెంటేటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ అని వస్తుంది, అవునా. సో ఓకే అని క్లిక్ చేసామనుకోండి, మనకేమన్నా రిసిప్ట్ వస్తుందా, రాదు. సో అంటే మీకు టోటల్ 10 ఆప్షన్స్ ఉంటే ఒక 2 ఆప్షన్స్కి బిల్ ఆర్ రిసిప్ట్ జనరేట్ అయ్యే క్యాపబిలిటీ ఉంది. మిగతా ఒక 8 ఆప్షన్స్కి జనరేట్ అవ్వకుండా ఉంది. అదే కదా వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్. సో అంటే ఇప్పుడు నేను మనీ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తే నాకు 4 స్క్రీన్స్ వచ్చాయి, ఎంటర్ అమౌంట్, డినామినేషన్, ఇలా 4 స్క్రీన్స్ వచ్చాయి. అంటే వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ మనీ విత్డ్రాల్ ఒక 4 ఆప్షన్స్ వచ్చాయంటే ఒక ఫ్లో రూల్ రన్ అయిపోయింది. ఆ ఫ్లో రూల్లో 4 స్క్రీన్స్ ఉన్నట్టు. 4 స్క్రీన్స్ అంటే నథింగ్ బట్ 4 అసైన్మెంట్ షేప్స్ అన్నట్టే కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఏటీఎం కార్డ్ ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక మెయిన్ ఫ్లో రూల్ రన్ అయిపోయింది.
మెయిన్ ఫ్లోర్ లోపల 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే దానిలో ఉన్న 4 స్క్రీన్స్, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే దానిలో ఉన్న 3 స్క్రీన్స్, థర్డ్ ఆప్షన్ అయితే దానిలో ఉన్న 4 అదర్ స్క్రీన్స్ ఇలా వస్తున్నాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఒక మెయిన్ ఫ్లోర్లు ఉంటుంది అండ్ అందులో 10 చైల్డ్ ఫ్లోర్స్ ఉన్నాయి. 10 చైల్డ్ ఫ్లోర్స్. అందులో మనీ విత్డ్రాల్ అనే ఫస్ట్ ఫ్లోర్ సెలెక్ట్ చేస్తే అందులో ఉన్న 4 స్క్రీన్స్ కనిపిస్తాయి అండ్ దట్ హ్యాస్ సమ్ రెఫరెన్స్ నెంబర్ జనరేటింగ్ కెపాసిటీ. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే విత్డ్రాల్ ఆర్ మనీ స్టేట్మెంట్ మినీ స్టేట్మెంట్ సెలెక్ట్ చేస్తే దానికి రిలేటెడ్గా ఉన్న 3 స్క్రీన్స్ వస్తున్నాయంటే ఏంటి, దానికంటే ఒక ఫ్లోర్ ఉంది, అందులో 3 అసైన్మెంట్ షేప్స్ ఉన్నట్టే, అంతే కదా, 3 అసైన్మెంట్ షేప్స్ ఉన్నట్టే. అండ్ ఆ ఫ్లోర్ రన్ అయినా సమ్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. మేబీ దాని తర్వాత అప్లై ఫర్ కార్ లోన్ అని ఉంటే అది సెలెక్ట్ చేస్తే దెన్ అందులో ఒక 3 స్క్రీన్స్ రావచ్చు. సో 3 స్క్రీన్స్ వస్తున్నాయి అంటే ఫ్లోరల్ రన్ అవుతున్నట్టే కదా, ఫ్లోరల్ రన్ అవుతుంది, 3 స్క్రీన్స్ వస్తున్నాయి బట్ వితౌట్ ఎనీ రెఫరెన్స్ నెంబర్. సో ఈ హోల్ ఎగ్జాంపుల్ మీకు ఏమర్థమవుతుంది, వీఆర్ అండర్స్టాండింగ్ వీ కెన్ కాల్ వన్ ఫ్లోరల్ ఇంటూ అనదర్ ఫ్లోరల్. అర్థమవుతుందా? సో ఒక మెయిన్ ఫ్లోర్ ఉంది, మెయిన్ ఫ్లోర్లో 10 సబ్ ఫ్లోర్స్ కాల్ చేసుకోవచ్చు అని క్లారిటీ వచ్చింది. దట్ ఈస్ అబ్జర్వేషన్ నెంబర్ 1. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే మేబీ అవుట్ ఆఫ్ దిస్ 10 ఫ్లోర్ రూల్స్ ఒక 2 ఫ్లోర్ రూల్స్ రన్ అయితే ఐడి జనరేట్ అవుతుంది, రిమైనింగ్ 8 ఫ్లోర్ రూల్స్ రన్ అయినా ఐడి జనరేట్ అవ్వట్లేదు. సో అంటే అన్ని ఫ్లోర్ రూల్స్ ఐడి జనరేట్ అవ్వాలని ఏమీ లేదు కదా, అవునా, అన్ని ఫ్లోర్ రూల్స్కి ఐడి జనరేట్ అవ్వాలని ఏమీ లేదు. సపోజ్ ఈ పర్టికులర్ ఫ్లోర్ రూల్ అనేది నేను మేజర్ ఫ్లోర్ రూల్ అనుకుంటున్నాను, మేబీ మనీ విత్డ్రాల్ అనుకోండి. సో మనీ విత్డ్రాల్ అయితే ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి అనుకుంటున్నాం, 4 అసైన్మెంట్ షేప్స్ లాగా అనుకుంటున్నాం. అండ్ ఈ ఫ్లోర్ రూల్ రన్ అయితే రెఫరెన్స్ నెంబర్ రావాలా, రావాలా? సో రావాలి అన్నప్పుడు దీనికి ఇక్కడ సెలెక్టెడ్గా ఉండాలా. సో ఇది సెలెక్టెడ్గా ఉంటే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవుతుంది. మీకు ఏం అర్థమవుతుంది అక్కడ, ఇంగ్లీష్ స్టేట్మెంట్ క్రియేట్స్ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అంటే ఏంటి, ఈ ఫ్లోర్ రూల్ రన్ అయితే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అంటే ఒక న్యూ రెఫరెన్స్ నెంబర్ క్రియేట్ అవ్వటమే. సపోజ్ ఇప్పుడు ఇదే ఫ్లోర్ రూల్ సంథింగ్ లైక్ అప్లై ఫర్ కార్ లోన్ అన్నట్టు అనుకోండి. ఆ ఎగ్జాంపుల్తో అప్లై ఫర్ కార్ లోన్ అంటే అక్కడ 3 స్క్రీన్స్ ఉంటే 3 అసైన్మెంట్ షేప్స్ తీసుకుంటాం. అండ్ ఈ ఫ్లోర్ రూల్ రన్ అయితే రెఫరెన్స్ నెంబర్ రావాలా మీకు, అప్లై ఫర్ హోమ్ లోన్ ఆర్ కార్ లోన్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుందా, రాదు. మీనింగ్ ఫర్ దట్ ఫ్లోర్ రూల్ ఇది అన్చెక్ చేసి ఉండాలి. సో అంటే మీకు చాలా ఫ్లోర్ రూల్స్ ఉంటాయి, అందులో కొన్ని ఫ్లోర్ రూల్స్కి ఐడి జనరేషన్ కావాలి, కొన్ని ఫ్లోర్ రూల్స్కి ఐడి జనరేషన్ అవసరం లేదు. సో అంటే ఈ ఫ్లోర్ రూల్కి ఐడి అవసరం లేదు అనుకుంటే జస్ట్ అన్చెక్ దట్ అంతే. సో అన్చెక్ చేసినప్పుడు ఎలా రన్ చేయాలి మరి, అన్చెక్ చేసేస్తాం. సో ఇఫ్ ఏ ఫ్లోర్ రూల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జనరేటింగ్ రిఫరెన్స్ నెంబర్ అంటే ఇది అన్చెక్ చేసి ఉంటే, ఇఫ్ ఏ ఫ్లోర్ రూల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జనరేటింగ్ రిఫరెన్స్ నెంబర్ ఆ ఫ్లోర్ రూల్ని మనం ఇండివిజువల్గా రన్ చేయలేము. సో ఐ డి నాట్ సేవ్ దిస్, ఆ ఫ్లోర్ రూల్ని ఇండివిజువల్గా రన్ చేయలేము. దిస్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ లైక్ ఎ చైల్డ్ ఫ్రమ్ సమ్ మెయిన్ ఫ్లోర్ రూల్. అది మీకు అర్థం అవ్వాలి, అవునా. మీరు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేయకుండా డైరెక్ట్గా అప్లై ఫర్ హోమ్ లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు, కనపడదు. అంటే మెయిన్ ఫ్లోర్ రన్ అయితే తప్ప చైల్డ్ రన్ అవ్వలేదు, అవునా. సో ఇఫ్ ఏ ఫ్లోర్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడి జనరేషన్ అంటే ఇది మార్క్ చేసి ఉంటే దెన్ ఏం జరుగుతుంది, దిస్ కెన్ జనరేట్ ఇట్స్ ఓన్ ఐడి యాజ్ వెల్ యాజ్ దిస్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇండిపెండెంట్లీ. దాన్ని స్పెషల్గా రన్ చేసేసుకోవచ్చు, అర్థమవుతుందా. సపోజ్ ఇఫ్ ఏ ఫ్లోర్ రూల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఐడి జనరేషన్ అంటే ఇది అన్చెక్ చేసి ఉంటే దెన్ ఏమవుతుంది, సో దీనికి ఐడి జనరేట్ అవ్వదు, ఇట్స్ వెరీ క్లియర్. యాజ్ వెల్ యాజ్ దీనికి రన్ ఆప్షన్ కూడా కనపడదు. సో అంటే ఇది రన్ చేయడానికి యూజ్ అవ్వదు అని కాదు. సో దిస్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ లైక్ ఎన్ చైల్డ్ ఫ్రమ్ సమ్ మెయిన్ ఫ్లోర్ రూల్, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు నా కేసులో ఇది మేజర్ ఫ్లోర్ రూలేనా, మన డిస్కషన్లో ఎర్లియర్ ఎగ్జాంపుల్ వదిలేసాయండి. ఇప్పుడు మన డిస్కషన్ ఇది మేజర్ ఫ్లోర్ రూల్ అనుకుంటున్నాం కదా, మేజర్ ఫ్లోర్ రూల్ అన్నప్పుడు దీనికి ఐడి జనరేట్ అవ్వాలా, ఓకే. అంటే ఐ హ్యావ్ టు మార్క్ దిస్. సో ఇది ఎందుకు మార్క్ చేశాను నిన్న అన్నదానికి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మీ అందరికీ. సో బికాస్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ మై మేజర్ ఫ్లోర్ రూల్. సో మేజర్ ఫ్లోర్ రూల్ అన్నప్పుడు దీనికి ఐడి జనరేషన్ జరగాలి, యాజ్ వెల్ యాజ్ దిస్ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు బి ఎగ్జిక్యూటెడ్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ మార్క్డ్ దిస్ ఆప్షన్.
సపోజ్ ఇది నేను అన్చెక్ చేసేస్తే మీకు అసలు రన్ ఆప్షనే కనపడదు. రన్ ఆప్షన్ కనపడకపోతే ఇది రన్ చేయలేము అని కాదు, దీన్ని డైరెక్ట్గా రన్ చేయలేము. సో దీన్ని వేరే ఫ్లో రూల్ నుంచి రన్ చేసుకోవాలి, అవునా? సో వేరే ఫ్లో రూల్ నుంచి రన్ చేసుకోవాలి. సో అంటే హౌ టు కాల్ వన్ ఫ్లో రూల్ ఇంటూ అనదర్ ఫ్లో రూల్ అనేది తెలియాలి మీకు, స్లోగా అర్థమవుతుంది. ఓకేనా? ఫైన్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ చెక్ బాక్స్. ఫైన్. సో ఇప్పుడు చెక్ చేస్తామంటే యుల్ బి గెటింగ్ రన్ ఆప్షన్, రైట్? ఫైన్. అండ్ ఇంకొక చేంజ్ ఏం చేసాము అంటే, రిమైనింగ్ థింగ్స్ మీకు స్లోగా అర్థమవుతాయి. ఇప్పుడు వరకు మనం చేంజెస్ చేసి చూస్తున్నాం. ఓకే, రిమైనింగ్ చేంజెస్ ఏంటి అంటే, సో వీఆర్ ట్రైంగ్ టు మార్క్ దిస్ సంథింగ్ టు PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్. ఎర్లియర్ ఏముంది? ఎర్లియర్ ఏముంది ఇక్కడ? ఎర్లియర్ ఇక్కడ ఏముంది? PX డిఫాల్ట్ ఓన్లీ డిఫాల్ట్. ఓకే, PY డిఫాల్ట్ అనే దానికి ఇంకా సెపరేట్ డిస్కషన్ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. సో మీరు ఉన్నది ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఏం చూసాం ఎస్టర్డే? ఓన్లీ డిఫాల్ట్, PY డిఫాల్ట్ కాదు, ఓన్లీ డిఫాల్ట్. సో ఓన్లీ డిఫాల్ట్ని మనం ఏం చేసాం? PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అని మాడిఫై చేసాం. సపోజ్ ఇది కాకుండా ఎస్టర్డే ఎలా ఉందో అలాగే ఉంచేద్దాం. సో లెట్ మీ సేవ్ దిస్. ఎస్టర్డే ఇదే కదా ఉంది, డిఫాల్టే కదా ఉంది. సో నౌ లెట్ మీ రన్ అండ్ చెక్. ఓకే, రన్ ఆప్షన్ కనిపిస్తుందా మనకి? రన్ ఆప్షన్ కనిపిస్తుందా? కనపడాలి. రన్ ఆప్షన్ డిపెండ్స్ ఆన్ దిస్ ఆప్షన్ అంతే. సో రన్ చేస్తే, ఓకే, రన్ చేస్తే మనం ఎస్టర్డే ఏం చూసాము? రన్ చేస్తే డైరెక్ట్గా స్క్రీన్ నెంబర్ 1 నాకు కనిపించేస్తుంది, అవునా? ఇప్పుడు డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందేమో చూద్దాం. లెట్ మీ క్లిక్ ఆన్ రన్. సో రన్ క్లిక్ చేస్తే మీకు సంథింగ్ ఏదో ఒక అబ్నార్మల్ స్క్రీన్ లాగా వస్తుంది. నేను డిజైన్ చేయలేదు కదా, ఇది మనమేం డిజైన్ చేయలేదు. మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఏదో డిజైన్ చేసాం, బట్ సంథింగ్ వేరేదేదో కనిపిస్తుంది, అవునా? అండ్ దట్ టు హియర్ ఐ కెన్ సీ లైక్ ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ బ్లాంక్, లాస్ట్ నేమ్ షుడ్ నాట్ బి బ్లాంక్, అంటే వాలిడేషన్స్ కూడా ఏదో కనిపిస్తుంది. సో అంటే నేను డిజైన్ చేయని స్క్రీన్ ఏదో కనిపిస్తుంది విత్ సమ్ అబ్నార్మల్ ఫంక్షనాలిటీస్. ఫైన్. సో ఇప్పుడు మీకు క్యాన్సిల్ అండ్ క్రియేట్ అన్న ఆప్షన్స్తో ఒక స్క్రీన్, సంథింగ్ ఏదో ఒక డమ్మీ స్క్రీన్ అనుకోండి, ఒక డమ్మీ స్క్రీన్ కనిపిస్తుంది. నౌ ఇఫ్ ఐ యాక్చువల్లీ క్లిక్ ఆన్ క్రియేట్, ఇక్కడ మీకు క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇఫ్ ఐ యాక్చువల్లీ క్లిక్ ఆన్ క్రియేట్, అప్పుడు మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇది వచ్చేస్తుంది. పర్సనల్ ఎడిషన్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్, జనరల్గా ఏమవ్వాలంటే నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ ఏముంటుందంటే ఇది వస్తుంది, C12042 అన్న నెంబర్తో మనకి యాజ్ యూజువల్గా ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో అంటే వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? సో ఈ ఫ్లో రూల్లో కనుక నేను డిఫాల్ట్ తీసేసి ఇది డైరెక్ట్గా ఇచ్చి సేవ్ చేస్తే, నేను ఇప్పుడు రన్ చేసి చూస్తే డైరెక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసే స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది. అలా కాకుండా ఇక్కడ PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ తీసేసి నార్మల్గా డిఫాల్ట్ పెట్టి నేను రన్ చేస్తే మనకి ఈ స్క్రీన్ వస్తుంది. అండ్ దీనిలో క్రియేట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ యాజ్ యూజువల్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఏమర్థమవుతుంది మీకు? సో ఫ్లో రూల్లో మనం డిఫాల్ట్ అని సెలెక్ట్ చేస్తే, ఓకే, వర్క్ పార్టీస్ అన్న ఆప్షన్ దగ్గర డిఫాల్ట్ అని సెలెక్ట్ చేస్తే ఐఎమ్ సీయింగ్ సమ్ డమ్మీ స్క్రీన్, అవునా? డమ్మీ స్క్రీన్ తర్వాత యాక్చువల్ మై స్క్రీన్ 1 ఫస్ట్ స్క్రీన్ వస్తుంది, అంతే కదా? సపోజ్ ఇక్కడ PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దెన్ డైరెక్ట్గా ఫస్ట్ స్క్రీన్ వస్తుందా? నేను డైరెక్ట్గా ఫస్ట్ స్క్రీన్ వస్తుంది కదా. సో ఏమర్థమవుతుంది? సో ఇఫ్ ఐ వాంటెడ్ టు షోస్ దిస్ డమ్మీ స్క్రీన్, ఓకే, నేను ఫ్లోరల్ రన్ చేస్తే ఇఫ్ ఐ వాంటెడ్ టు షో సమ్ డమ్మీ స్క్రీన్, ఇది సెలెక్ట్ చేసుకోండి. డమ్మీ స్క్రీన్ వద్దు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి అనే కదా అర్థమవుతుంది. సో అంటే వాట్ ఈస్ ద డమ్మీ స్క్రీన్ అన్నదానికి మీకు క్లారిటీ రావాలి. సో ఫైనల్గా మీకు ఏమర్థమవుతుంది? డమ్మీ స్క్రీన్ వస్తుంది, హైడ్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే డమ్మీ వస్తుంది, అంతే. ఓకే, ఫైన్. సపోజ్ ఇప్పుడు మీరు ఈ డమ్మీ స్క్రీన్ చూస్తే మీకు ఎక్కడైనా వర్క్ ఆబ్జెక్ట్ నెంబర్ కనిపిస్తుందా? C' ఇక్కడైతే కనిపిస్తుంది, అంటే ఇక్కడ కనిపించట్లేదు. సో అంటే నేను ఫ్లో రూల్ రన్ చేస్తే అందులో డిఫాల్ట్ అని ఉంటే
ఐఎమ్ గెటింగ్ డమ్మీ స్క్రీన్ వేర్ యాక్చువల్గా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇంకా జనరేట్ అవ్వాల. అది నేను సబ్మిట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ స్క్రీన్ నెంబర్ 1 కనిపిస్తుంది, అందులోనే కదా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి నాకు కనిపిస్తుంది. సో ఇంటర్వ్యూస్లో టెక్నికల్గా అడుగుతారు, హౌ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి విల్ బి క్రియేటెడ్ అంటారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నాలెడ్జ్ మనకున్న దాంతో మీరేం చెప్తారంటే, ఇఫ్ ఐ రన్ ఏ ఫ్లో రూల్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అయిపోతుంది అని అంటారు. దెన్ వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంటెడ్ టు షో సమ్ డమ్మీ స్క్రీన్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారని అడుగుతారు. అప్పుడు డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తాం, డమ్మీ స్క్రీన్ వస్తుంది అంటారు. మీరు అప్పుడు ఫ్లో రూల్ రన్ చేస్తే మీకు ఏదో స్క్రీన్ వస్తుంది, బట్ ఐడి జనరేట్ అయింది అక్కడ? ఐడి జనరేట్ అవ్వట్లేదు. దెన్ హౌ కెన్ యూ సే ఫ్లో రూల్ రన్ చేస్తే ఐడి జనరేట్ అవుతుందని ఎలా చెప్తారు? సో ఎర్లియర్ కేసులో, అంటే ఈ కేసులో ఫ్లో రూల్ రన్ చేస్తే ఐడి జనరేట్ అవుతుంది, మీరు చెప్పిన ఆన్సర్ ఇక్కడ కరెక్టే. అండ్ నా సినారియో ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇక్కడ ఫ్లో రూల్ రన్ చేస్తే మీకు ఐడి జనరేట్ అవ్వట్లేదు, దెన్ హౌ కెన్ యూ సే ఫ్లో రూల్ జనరేట్ చేస్తే ఐడి వస్తుంది అనే దానికి కరెక్ట్ 100% ఆన్సర్ ఇవ్వలేదు కదా మీరు. సో ఒక కేసులో ఆన్సర్ ఇచ్చారు, ఇంకొక కేసులో ఆన్సర్ ఇవ్వలేదు. సో ఆన్సర్ దిస్ అనేది అడుగుతారు. సో ఇది కూడా మీకు స్లోగా అర్థం అవ్వాలి. సో హౌ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి విల్ బి క్రియేటెడ్ టెక్నికల్లీ, డేటాబేస్ టేబుల్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఇక్కడ ఎలా స్కిప్ అవుతుంది, ఈ డమ్మీ స్క్రీన్ నుంచి ఎలా క్రియేట్ అవుతుంది, ఆల్ దీస్ థింగ్స్. బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్, అసలు డమ్మీ స్క్రీన్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ ఎలాంటి సినారియోస్లో యూజ్ చేస్తాం, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవి తెలియాలి. సో అల్టిమేట్గా ఫ్లో రూల్లో నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తే డమ్మీ, ఇది సెలెక్ట్ చేస్తే స్కిప్, డమ్మీ స్క్రీన్ స్కిప్ అయిపోతుంది అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. సపోజ్ ఇప్పుడు మీరు టుడే ఒక రైల్వే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది అనుకుందాం. ఓకే, ఒక రైల్వే ఎగ్జామినేషన్, ఒక ఎస్బీఐ ఎగ్జామినేషన్, ఏదో ఒక నోటిఫికేషన్ పెడితే మీరు ఏం చేస్తారు, ఒక 500 రూపీస్ ఎంతో ఎగ్జామ్ ఫీజు పే చేస్తారు. పే చేసిన తర్వాత ఎగ్జామ్కి రెడీ అవుతారు. మీకు మెయిల్ వస్తుంది కదా పే చేసిన వెంటనే. సో పే చేసిన వెంటనే ఏమవుతుంది, యువర్ హాల్ టికెట్ నెంబర్ ఈజ్, యువర్ పాస్వర్డ్ ఈజ్ అన్నట్టు సంథింగ్ ఒక మెయిల్ వస్తుంది, అవునా. సో మేబీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ డే అనుకోండి, ఫస్ట్న ఎగ్జామ్ డే అనుకోండి, April 1 అనుకోండి, వాట్ ఎవర్. సో అప్పుడు మీరు 10 o'clock ఎగ్జామ్ అయితే మీరు సెంటర్కి వెళ్ళాలి. విత్ యువర్ హాల్ టికెట్ మీరు సెంటర్కి వెళ్తారు. సో 10 o'clock ఎగ్జామ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి, సో 10 o'clockకి మీ హాల్ టికెట్ లాగిన్ స్క్రీన్ ఉంటుంది, ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది, అవునా కదా. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, పాస్వర్డ్ ఏముంటుంది, జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, అవునా, అందరూ అప్లై చేసే ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇప్పుడు నేను లాగిన్ అయితే, ఓకే 10 o'clock నేను లాగిన్ అయితే నెక్స్ట్ నాకు ఇమీడియట్గా క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేస్తుందా. సో జనరల్ అవేర్నెస్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో, సో రైల్వే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అందులో క్వశ్చన్ నెంబర్ 1 విత్ టైమర్ రన్ అయిపోతుందా? నో. సో అంటే లాగిన్ అయిన తర్వాత యూ విల్ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ విల్ క్యారీ 2 marks, ఓకే, నెగిటివ్ ఆన్సర్ -0.5, okay, so answered questions will be in green color, skipped questions will be in red color, ఇలా some instructions వస్తాయి. అండ్ లాస్ట్లో ఓకే ఐ అగ్రీ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక చెక్ బాక్స్ కూడా ఉంటుంది. అది మీరేం చేయాలి, అది మార్క్ చేసి, మీరు చదివినా చదవకపోయినా అది మార్క్ చేస్తే తప్ప నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళలేరు, అవునా కదా. సో అంటే యూ హ్యావ్ టు మార్క్ దట్ చెక్ బాక్స్. దాని కింద ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ ప్లేస్, ప్లీజ్ ఎంటర్ ద డేట్ అన్నట్టు ఉంటుంది. అంటే సమ్ కైండ్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ లాగా అన్నట్టు మీ నేమ్ తీసుకుంటారు, ఓకే. అండ్ ప్లీజ్ హైదరాబాద్ అయితే వాట్ ఎవర్, డేట్ సెలెక్ట్ చేసి అగ్రీ అనే బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ స్క్రీన్లో క్వశ్చన్ నెంబర్ 1 కనిపిస్తుంది, అవునా. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ అందులో టైమర్ రన్ అయిపోతూ వస్తుంది, టైమర్ రెడ్యూస్ అవుతూ వస్తుంది, అవునా కదా. సో మేబీ క్వశ్చన్ నెంబర్ 1 అనేది మీ స్క్రీన్ నెంబర్ 1 అనుకోండి, మన డిస్కషన్తో కోరిలేట్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 1 అనేది స్క్రీన్ నెంబర్ 1. సో అంటే ఫ్లో రూల్ రన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీకు స్క్రీన్ నెంబర్ 1 రాకుండా సంథింగ్ ఇన్ బిట్వీన్ ఏదో రావాలి అనుకుంటే వీ గో ఫర్ దిస్ డమ్మీ స్క్రీన్. అంటే రియల్ టైంలో డమ్మీ స్క్రీన్స్ని మనం ఎలాంటి యూజ్ చేస్తాము, మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాగాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇలా. సపోజ్ ఇప్పుడు మీరు ఏదో ఒక వెబ్సైట్లో రిజిస్టర్ కూడా అవసరం, ఏదో ఒక వెబ్సైట్ని హిట్ చేశారు అనుకోండి, సడన్గా మీకు ఒక పాపప్ లాగాను ఆర్ సడన్గా ఒక స్క్రీన్ లాగా వచ్చి ప్లీజ్ ఎంటర్ బిలో డీటెయిల్స్ ఫర్ సర్వే అన్నట్టు వస్తుంది. హౌ కమ్ యూ నో అబౌట్ అవర్ వెబ్సైట్, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఇలా వస్తున్నాయి. అంటే ఏమవుతుంది అక్కడ,
బిఫోర్ దేర్ యాక్చువల్ స్క్రీన్ దే ఆర్ కలెక్టింగ్ ఆర్ దే ఆర్ షోయింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టే కదా. సో అంటే డమ్మీ స్క్రీన్ ఈజ్ యాక్చువల్లీ డిస్ప్లేడ్ బిఫోర్ అవర్ యాక్చువల్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేషన్. సో మీరు 10 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మేబీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అక్కడ మీరు డిసగ్రీ అని కొడితే ఏమవుతుంది? డిసగ్రీ అని కొడితే మీకు నెక్స్ట్ మీరు ప్రొసీడ్ అవ్వలేరు కదా. అంటే మీ ఫ్లో రూల్ రన్ అయింది కానీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవ్వలేదు. మీరు ఎగ్జామినేషన్ హాల్కి వచ్చారు కానీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయనట్టే. యాజ్ పర్ రికార్డ్స్ డేటాబేస్ ఎలా ఉంటుంది? వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ అవ్వలేదు. మీ సైడ్ నుంచి ఫ్లో రూల్ రన్ అయింది, మీరు లాగిన్ అయ్యారు, బట్ దేర్ ఈజ్ నథింగ్ లైక్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేటెడ్ ఫర్ దాట్. మీరు అఫీషియల్గా ఎగ్జామ్ స్టార్ట్ చేయనట్టే, అవునా కదా? సో అఫీషియల్గా ఎగ్జామ్ స్టార్ట్ చేయనట్టే, అవునా? సో దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అంటే ఈ పర్టిక్యులర్ స్క్రీన్ అన్నది వీఆర్ షోయింగ్ బిఫోర్ అవర్ యాక్చువల్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి షోయింగ్ అప్. సో మన యాక్చువల్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి కన్నా ముందు ఇఫ్ ఐ వాంటెడ్ టు షో సమ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ బి షోయింగ్ దిస్. సపోజ్ ఇప్పుడు మనం సంథింగ్ ఒక బ్యాంకుకి వెళ్ళి ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకోండి. ఓకే, బ్యాంక్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ అప్లై చెప్పండి ఒకసారి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు అనుకోండి. సో బ్యాంక్ వెళ్ళి ఒక క్రెడిట్ కార్డ్ అడిగితే వాళ్ళు స్ట్రైట్ అవే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయరు కదా. బిఫోర్ దట్ ఏం జరుగుతుంది? సో దే మైట్ ఆస్క్ యూ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ యువర్ పాన్ కార్డ్ నెంబర్, బేస్డ్ ఆన్ దట్ వాట్ ఈస్ యువర్ సిబిల్ స్కోర్. సో ఇలాంటివన్నీ ఫస్ట్ డిసైడ్ అవుతాయి కదా, అవునా? అంటే బిఫోర్ యాక్చువల్ స్క్రీన్ ఆర్ బిఫోర్ యాక్చువల్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఎగ్జిక్యూషన్, if I wanted to collect some details from the user, or if I wanted to show some instructions, or if I wanted to show some terms and conditions, then we go for this dummy screen, avuna? So ee dummy screen display avutundi but without id generation lekunda untundi. సో టెక్నికల్లీ ఈ డమ్మీ స్క్రీన్ ఏదైతే అంటున్నామో దానికి ఒక పేరు ఉంటుంది. సో దాని పేరు ఏంటంటే న్యూ హార్నెస్. వాట్ ఈస్ దట్? దాని పేరేంటి? న్యూ హార్నెస్. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు షో న్యూ హార్నెస్, మేక్ ఇట్ లైక్ డిఫాల్ట్. ఓకే, ఇఫ్ ఐ వాంటెడ్ టు స్కిప్ దట్ న్యూ హార్నెస్, మేక్ ఇట్ లైక్ PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్. అంతేనా? సో అంటే హార్నెస్ అంటే ఏంటి? సమ్ కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా అనుకోండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ పర్టికులర్ డమ్మీ స్క్రీన్ ఏదైతే అనుకుంటున్నామో దీని పేరేంటి? న్యూ హార్నెస్. సో ఇప్పుడు నేను క్రియేట్ అని క్లిక్ చేస్తే ఏమవ్వాలి? న్యూ హార్నెస్ అనేది సబ్మిట్ అయ్యి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలి. సపోజ్ ఇక్కడ నేను PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తే న్యూ హార్నెస్ అనేది స్కిప్ అయిపోతుంది, అవునా కదా? న్యూ హార్నెస్ అనేది స్కిప్ అవుతుంది. సో ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే హౌ టు క్రియేట్ ఆర్ హౌ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి విల్ బి క్రియేటెడ్ టెక్నికల్లీ అన్నప్పుడు మీరు ఫ్లో రూల్ రన్ చేస్తే క్రియేట్ చేస్తాను అని చెప్పకూడదు. సో ఏ రెస్పాన్సిబుల్ అంటే దిస్ న్యూ హార్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పాలి, అవునా? సో న్యూ హార్నెస్ని నేను ఇక్కడ ఇదే కదా న్యూ హార్నెస్, డమ్మీ స్క్రీన్ అంటే న్యూ హార్నెస్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్, నెక్స్ట్ స్క్రీన్లో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవుతుందంటే ఏంటి దాని మీనింగ్? మై న్యూ హార్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి. ఇది మీరు చెప్పాల్సిన ఆన్సర్. వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఎలా క్రియేట్ అవుతుందంటే ఫ్లోర్లు రన్ చేస్తే కాదు, న్యూ హార్నెస్ సబ్మిట్ అయితే అనే చెప్పాలి. క్లియరా? సో ఇప్పుడు ఇదే ఆన్సర్ మీరు చెప్తే, ఓకే, సపోజ్ మీరు ఎర్లియర్ ఆన్సర్ చెప్పారనుకోండి, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఎలా క్రియేట్ అవుతుందంటే ఫ్లోరల్ రన్ చేస్తే అయిపోతుంది అన్నారు అనుకోండి. సో ఈ కేసులో కరెక్ట్ ఆన్సరే. ఫ్లోరల్ రన్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. అప్పుడు ఇంటర్వ్యూవర్స్ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు షో డమ్మీ స్క్రీన్ ఆర్ న్యూ హార్నెస్, అప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఎందుకు అవుతుంది అంటారు. నేను ఫ్లోరల్ రన్ చేశాను, నాకు సంథింగ్ అవుట్పుట్ వచ్చింది, బట్ ఐడి కనబడలేదు అంటే ఫ్లోరల్ రెస్పాన్సిబుల్ ఎలా చెప్తారని అడుగుతారు, అవునా? బట్ ఇప్పుడు దాన్ని మోడిఫై చేసాం ఆర్ డిస్కస్ చేసుకుంటున్నా అప్డేటెడ్ ఆన్సర్ ఏమనుకుంటున్నాము? సో న్యూ హార్నెస్ ఆర్ డమ్మీ స్క్రీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐడి జనరేషన్ అనుకుంటున్నాము. సో అంటే ఫ్లోరల్ రన్ చేస్తే డమ్మీ స్క్రీన్ వస్తుంది,
అది సబ్మిట్ అయిన తర్వాత ఐడి జనరేట్ అవుతుంది. అంటే డమ్మీ హార్నెస్ ఆర్ న్యూ హార్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐడి జనరేషన్ అనుకుంటున్నాం. ఈ ఆన్సర్ మీరు ఇస్తే అప్పుడు వాళ్ళు ఇది అడుగుతారు. మా ప్రాజెక్ట్లో అసలు డమ్మీ స్క్రీనే వద్దు, న్యూ హార్నెస్ వద్దు, అది నాకు నాకు ఆప్షనల్ కదా, న్యూ హార్నెస్సే వద్దు. సో అప్పుడు నేను అది స్కిప్ చేసేస్తాను. సో అప్పుడు నాకు అసలు డమ్మీ హార్నెస్సే లేదు అన్నప్పుడు అది నాకు ఎలా రెస్పాన్సిబుల్ అవుతుందని అడుగుతారు. మీరు ఆ ఆన్సర్ చెప్తే ఇది అడుగుతారు, ఈ ఆన్సర్ చెప్తే అది అడుగుతారు. దెన్ జనరిక్గా ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అనేది తెలియాలి. సో ఫర్ నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ న్యూ హార్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది అది ఎంత పర్సంటేజ్ వరకు అన్నదానికి ఇంకా స్టిల్ క్లారిటీ రాలేదు. దట్ యుల్ అండర్స్టాండ్ వెన్ యూర్ అండర్స్టాండింగ్ అబౌట్ హార్నెస్ అండ్ ఇట్స్ టైప్స్. అసలు వాట్ ఈజ్ హార్నెస్, ఓకే, సో అది ఎంత ఇంపార్టెంట్, ఎన్ని టైప్స్ ఆఫ్ హార్నెస్ ఉంటాయి, ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇది చాలా పెద్ద టాపిక్, ఫ్యూచర్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. సో ఫర్ నౌ మనం ఫ్లో రూల్ రన్ చేస్తే న్యూ హార్నెస్ని స్కిప్ చేయొచ్చు, లేకపోతే డిస్ప్లే చేయొచ్చు. సో స్కిప్ చేయటం ఎలాగో ఆర్ డిస్ప్లే చేయటం ఎలాగో చూసాం. సో మీరు న్యూ హార్నెస్ లాంచ్ అయిన తర్వాత క్రియేట్ క్లిక్ చేస్తే జనరల్గా మనకి ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ స్మాల్ ఇష్యూ ఉంది, బట్ ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఇది నేను సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఏం అవ్వాలి? సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, దానికి 2 ఇంపార్టెంట్ యాక్షన్స్. వాట్ ఆర్ దోస్? సో ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ. ఈ డేటా అంతా డేటాబేస్ టేబుల్లో స్టోర్ అవ్వాలంటే ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దట్ ఈస్ యాక్షన్ నెంబర్ 1, వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ అది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి? సెకండ్ థింగ్ ఏంటి? డేటాబేస్ అయిపోయింది, ఎస్క్యూఎల్ క్వైరీ అంటే డేటాబేస్, దట్ ఈస్ యాక్షన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. వాట్ ఈస్ సెకండ్ యాక్షన్? గుర్తులేదు ఎవరికి ఆన్లైన్? సెకండ్ ఇంపార్టెంట్ యాక్షన్ ఏంటి? ఇంటిగ్రేటింగ్ విత్ టేబుల్. No. Second important action is like work object movement. Screen 1 నుంచి స్క్రీన్ 2కి వర్క్ ఆబ్జెక్ట్ మూమెంట్ జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది 50th స్క్రీన్ అనుకోండి. సో స్క్రీన్ 1 తర్వాత స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4, ఇలా ఇదే లాస్ట్ స్క్రీన్ అనుకోండి. లాస్ట్ స్క్రీన్ డేటా కూడా డేటాబేస్ టేబుల్లోకి వెళ్ళాలా? అంటే నేను సబ్మిట్ బటన్ దానికి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే డేటా అంతా డేటాబేస్ టేబుల్లోకి వెళ్తుంది. తర్వాత నాకు ఏ స్క్రీన్ వస్తుంది? తర్వాత జనరల్గా ఏ స్క్రీన్ వస్తుంది? సెకండ్ స్క్రీన్. నో, ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. సో కన్సిడర్ ఇది 50th స్క్రీన్ ఇదే అనుకోండి. ఇది కూడా నేను కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది? డమ్మీ స్క్రీన్ కాదు. డమ్మీ స్క్రీన్ మీకు ఎప్పుడైనా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి కన్నా ముందు క్రియేటెడ్గా ఉన్నప్పుడే కనిపిస్తుంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ఏమవ్వాలి? సో ఎండ్ షేప్కి వచ్చేస్తాం, అవునా? ఎండ్ షేప్కి వచ్చేస్తాం అంటే ఎండ్ షేప్కి కూడా ఒక స్క్రీన్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, దీని తర్వాత ఇంకేమీ లేవు కదా. సో ఏమీ లేకపోతే ఇక్కడ మనం ఎండ్ షేప్కి వచ్చినట్టేనా? ఎండ్ షేప్లో ఏం కనిపిస్తుంది? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అన్నట్టు కనిపిస్తుంది. సో దీన్ని మోడిఫై చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ కాకుండా సో థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్, ప్లీజ్ వెయిట్ ఫర్ 3 to 5 days. సో దిస్ ఈజ్ అవర్ కస్టమర్ కేర్ నెంబర్, ఇఫ్ రిక్వైర్డ్ కాల్ అన్నట్టు సంథింగ్ ఏదో మోడిఫై చేసుకుంటూ ఉంటాం, అవునా? సో అంటే మీకు ఏమర్థమవుతుందంటే మనం డిజైన్ చేసిన సెక్షన్స్ కాకుండా, ఓకే, మనం డిజైన్ చేసిన ఒక సెక్షన్ నెంబర్ 1 అంతే. మనం డిజైన్ చేసిన సెక్షన్స్ కాకుండా దానికి ముందు కొన్ని సెక్షన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, దాని తర్వాత కనిపించే సెక్షన్స్ కూడా ఉంటాయి, స్క్రీన్స్ కూడా ఉంటాయి, సెక్షన్స్ కాదు స్క్రీన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం డిజైన్ చేసిన సెక్షన్ కన్నా ముందు కనిపించే దాని పేరేంటి? సో దాని పేరేంటి? న్యూ హార్నెస్. మనం డిజైన్ చేసిన దానికన్నా ముందు ఏమన్నా కనిపిస్తే న్యూ హార్నెస్. అండ్ మనం డిజైన్ చేసిన మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండ్ షేప్లో ఒక స్క్రీన్ చూస్తాం. సో దీనికి కూడా ఒక టెక్నికల్గా ఒక నేమ్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే కన్ఫార్మ్ హార్నెస్. వాట్ ఇస్ దట్? కన్ఫార్మ్ హార్నెస్ అంటే ఎండ్ షేప్లో మీకు ఒక స్క్రీన్ వస్తుంది, దాని పేరేంటి? కన్ఫార్మ్ హార్నెస్. వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ కన్నా అంటే స్క్రీన్స్ కన్నా ముందు మీకు ఒక స్క్రీన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇట్స్ ఆప్షనల్. సో దాని పేరు న్యూ హార్నెస్ అంటాం, ఓకే. సో ఇలాంటివి టోటల్ 5 టైప్స్ ఆఫ్ హార్నెస్ ఉంటాయి. 5లో మనకి 2 నేమ్స్ తెలిసిపోతున్నాయి ఆల్రెడీ, న్యూ హార్నెస్ అండ్ కన్ఫార్మ్ అని తెలిసిపోతుంది.
సో ఈ హార్నెస్ అండ్ ఇట్స్ టైప్ అనేది చాలా చాలా పెద్ద టాపిక్. ఎనీవే తర్వాత డిస్కస్ చేస్తాం, బట్ ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ లైక్ ఇన్ సింగిల్ స్టేట్మెంట్ అంతే. సో న్యూ హార్నెస్ అనేది ఒక వర్డ్ అర్థమైంది, కన్ఫర్మ్ హార్నెస్ అనేది అర్థమైంది. నౌ సమ్వన్ టెల్ మీ, ఈజ్ న్యూ హార్నెస్ ఎడిటబుల్ ఆర్ రీడ్ ఓన్లీ? ఈజ్ న్యూ హార్నెస్ ఎడిటబుల్ ఆర్ రీడ్ ఓన్లీ? న్యూ హార్నెస్ అనేది మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు అనుకుంటున్నాం. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవుట్పుట్ ఫ్రమ్ అవుట్పుట్ ఎండ్. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తే దానిలో ఆ స్క్రీన్ ఏమన్నా ఎడిటబుల్ లాగా కనిపిస్తుందా ఆర్ ఓన్లీ రీడ్ ఓన్లీ అని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఈజ్ న్యూ హార్నెస్ రీడ్ ఓన్లీ ఆర్ ఎడిటబుల్ అంటారు. Read only. న్యూ హార్నెస్ రీడ్ ఓన్లీ, ఎడిటబుల్? It looks Again I'm read asking. only. ఎడిటబుల్ రీడ్ ఓన్లీ? Read only. So it is like editable. It is like editable. ఓకే, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకోవచ్చు అంటే మీరు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ స్క్రీన్లో ప్లీజ్ మార్క్ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెక్ బాక్స్ ఉందా? అది ఎడిటబుల్ అయితేనే కదా మీరు మార్క్ చేయగలిగేది, అవునా? దాని కింద మీ నేమ్ మీరు ఎంటర్ చేయాలి, డేట్ ఎంటర్ చేయాలి, ప్లేస్ ఎంటర్ చేయాలంటే అది మీరు టైప్ చేస్తున్నారంటే ఆ స్క్రీన్ ఎడిటబుల్ అన్నట్టే కదా. సో అంటే న్యూ హార్నెస్ ఈస్ 100% ఎడిటబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మేబీ ఈ పాయింట్ మీకు అంత ఇంపార్టెంట్ అని ఈరోజు అనిపించకపోవచ్చు. టైప్స్ ఆఫ్ హార్నెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఓకే అప్పుడు మీకు కోరిలేట్ అవుతూ వస్తుంది. సో న్యూ హార్నెస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఎడిటబుల్. వాట్ అబౌట్ కన్ఫర్మ్ హార్నెస్? కన్ఫర్మ్ హార్నెస్ అంటే ఈ స్క్రీన్ అనుకుంటున్నాం. వాట్ అబౌట్ దిస్? ఈజ్ దిస్ ఎడిటబుల్ ఆర్ రీడ్ ఓన్లీ? Read only, sir. 100% Read రీడ్ only. ఓన్లీ. 100% రీడ్ ఓన్లీ. సో అంటే ఈ స్క్రీన్లో నేను మోడిఫికేషన్స్ యాజ్ ఏ డెవలపర్ చేయొచ్చు. సో అంటే ఈ స్క్రీన్ యాజ్ ఏ డెవలపర్ నేను ఓపెన్ చేసుకుని ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ ఇన్పుట్ కాకుండా సో చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్, సో ప్లీజ్ డ్రాప్ ఈమెయిల్, ప్లీజ్ వెయిట్ ఫర్ 3 to 5 days, ఇలా నేను మాడిఫై చేయొచ్చు. మాడిఫైయింగ్ కూడా ఎలా చేస్తున్నాను? యాజ్ ఏ డెవలపర్ ఫ్రమ్ డిజైన్ ప్రాస్పెక్టివ్ చేస్తాను. మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేబీ మీరే బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకోండి, మీరు రన్ చేస్తే మీకు ఈ స్క్రీన్లో ఎలాంటి ఎడిటింగ్ ఆప్షన్స్ కనపడవు. ఒకవేళ టెక్స్ట్ బాక్స్ పెట్టినా అది రీడ్ ఓన్లీలోకి మారిపోతుంది. అంటే కన్ఫర్మ్ హార్నెస్ ఈజ్ 100% రీడ్ ఓన్లీ. న్యూ హార్నెస్ ఈజ్ ఎడిటబుల్. ఓకే, ఎడిటబుల్గా చేసుకోవచ్చు, ఎడిటబుల్ ఉంటుంది దానికి. సో అంటే మీరు ఈరోజు మేబీ ఒక 500 రూపీస్ పే చేసి ఒక ఎగ్జామ్ రిజిస్టర్ అయితే దెన్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ డేట్ వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి, అవునా కదా? సపోజ్ మీరు రిజిస్టర్ అయ్యారు, నేను రిజిస్టర్ అవ్వలేదు అనుకుందాం. నేను రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి, నేను మీతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తే నేను ఎంటర్ చేయడానికి ఏముంటుందో కూడా నాకు తెలియదు కదా. హాల్ టికెట్ నెంబర్ ఏముంటుందో నాకు తెలియదు కదా. మీకైతే ఒక నెంబర్ జనరేట్ అయింది అంటే ఏమవుతుంది అక్కడ, వెన్ ఎవర్ యు ఆర్ మేకింగ్ పేమెంట్ దెన్ బ్యాక్గ్రౌండ్లో మీ పెగా టీం వాళ్ళు, సపోజ్ అది పెగాతో బిల్డ్ అయ్యి ఉంటే మీ పెగా టీం వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. సో ఆపరేటర్ ఐడి క్రియేషన్ అంటే ఏం జరుగుతుంది, సమ్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. హాల్ టికెట్ నెంబర్ సీక్వెన్షియల్గా ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆపరేటర్ ఐడి. ఓకే, అండ్ దానికి పాస్వర్డ్ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసేస్తున్నారు. సో మీరు లాగిన్ అవుతున్నప్పుడు ఎగ్జామ్ టైం మీరు లాగిన్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, సో ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ వన్ SQL క్వైరీ విత్ సమ్ టేబుల్. వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? PR_operators. PR ఆపరేటర్స్ అన్న టేబుల్లో నుంచి ఈ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్ట్ కాదా క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్ అయితే నెక్స్ట్ డిస్ప్లే ఆర్ నెక్స్ట్ ఏమంటాం న్యూ హార్నెస్ స్క్రీన్ వస్తుంది, తర్వాత యాక్చువల్ హార్నెస్ వస్తుంది. ఓకే, యాక్చువల్ హార్నెస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఆపరేటర్ ఐడి క్రియేషన్ లేకపోతే పాసిబుల్ కాదు. అండ్ దట్టు ఆ ఎగ్జామ్ అనేది మీరు ఆ సెంటర్ నుంచి రాయగలుగుతారు తప్ప ఇంట్లో నుంచి రాయగలుగుతారా? సో అంటే పెగా అప్లికేషన్స్ అంతా వాళ్ళ నెట్వర్క్లోనే రన్ అవుతాయి అనేది ఫుల్ క్లారిటీగా వస్తుంది. సో దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, సో దిస్ ఈజ్ స్టార్ట్ షేప్. మేబీ ఇది ఒక అసైన్మెంట్ షేప్, ఇది ఇంకొక అసైన్మెంట్ షేప్, ఇలా చాలా ఒక 50 అసైన్మెంట్ షేప్స్ ఉన్నాయి అనుకోండి. అండ్ లాస్ట్ ఇంకొక ఎండ్ షేప్ ఉంది అనుకుందాం. సో ఈ పర్టికులర్ ఫ్లో రూల్ అనేది మనం రన్ చేస్తే దెన్ ఫస్ట్ మనకి న్యూ హార్నెస్ డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అది మన ఆప్షన్, మన కంట్రోల్లో ఉంది. న్యూ హార్నెస్ డిస్ప్లే అవుతుంది.
where ID generation will not happen at this moment. New harness submit అయితే నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది? స్క్రీన్ నెంబర్ 1 అవునా కదా? న్యూ హార్నెస్ సబ్మిట్ అయితే స్క్రీన్ నెంబర్ 1, తర్వాత స్క్రీన్ 2, తర్వాత 3, 4 ఇలా 50 స్క్రీన్స్ వరకు కనిపిస్తాయి. 50 కూడా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? కన్ఫర్మ్ హార్నెస్ కనిపిస్తుంది. అవునా? కన్ఫర్మ్ హార్నెస్ కనిపిస్తుంది. సో బిట్వీన్ దిస్ న్యూ హార్నెస్ అండ్ కన్ఫర్మ్ హార్నెస్ మధ్యలో 50 స్క్రీన్స్ మనకు కనిపిస్తున్నాయి. అవునా? 50 స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. ఈ 50 స్క్రీన్స్ అన్నిటికీ కామన్గా ఒక నేమ్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే పర్ఫార్మ్ హార్నెస్. వాట్ ఈస్ దట్? పర్ఫార్మ్ హార్నెస్. అంటే హార్నెస్లో థర్డ్ పేరు కూడా తెలిసిపోయింది. టోటల్ 5 ఉంటాయి అనుకుంటున్నాం, థర్డ్ నేమ్ కూడా తెలిసిపోయింది. సో అంటే ఈ 50 స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 50 స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనం డిజైన్ చేసుకుంటున్న స్క్రీన్స్ అన్నిటికీ సమ్ విజిబిలిటీ అవుట్పుట్లో కనిపిస్తుంది అంటే ఇట్ షుడ్ బి బికాస్ ఆఫ్ సమ్ హార్నెస్. దాని పేరేంటి? పర్ఫార్మ్ హార్నెస్. పర్ఫార్మ్ హార్నెస్ కన్నా ముందు లోడ్ అయ్యే స్క్రీన్ ఏంటి? న్యూ హార్నెస్. పర్ఫార్మ్ హార్నెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో వచ్చే స్క్రీన్ ఏంటి? కన్ఫర్మ్ హార్నెస్. నౌ న్యూ హార్నెస్ వల్ల మనకి 2 పాయింట్స్ అర్థమవుతున్నాయి. సో న్యూ హార్నెస్ ఏంటంటే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇక్కడ జనరేట్ అవ్వదు అప్పుడే. సో న్యూ హార్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐడి జనరేషన్ అనుకుంటున్నాం. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఐడి జనరేషన్ అవుతుంది అనేది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటి అంటే న్యూ హార్నెస్లో ఇట్ ఈస్ ఎడిటబుల్ అనేదే కదా. అందులో ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టుకుంటే అది నేను టైప్ చేయగలుగుతాను, ఎడిటబుల్. అవునా? వాట్ అబౌట్ పర్ఫార్మ్ హార్నెస్? ఇది ఎడిటబులా, రీడ్ ఓన్లీయా? పర్ఫార్మ్ హార్నెస్ అనేది ఎడిటబులా, రీడ్ ఓన్లీయా? ఎడిటబుల్. పర్ఫార్మ్ హార్నెస్ అంటే స్క్రీన్ నెంబర్ 1 నాకు కనిపిస్తుందంటే అక్కడ యూజ్ చేసిన హార్నెస్ పేరు ఏంటి అంటే పర్ఫార్మ్ అని చెప్పాలి. సో సెకండ్ స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో దానికి ఏదో హార్నెస్ ఉంది అని అనాలి. దాని పేరేంటి? పర్ఫార్మ్. సో ఇవన్నీ పర్ఫార్మే. సో పర్ఫార్మ్ హార్నెస్లు ఏం కనిపిస్తాయి? మీరు ఇంక్లూడ్ చేసిన సెక్షన్సే వస్తాయి. అవునా? సో ఆల్ దీస్ సెక్షన్స్ ఆర్ ఎడిటబుల్. నేను టైప్ చేయగలుగుతున్నాను కదా. సో అంటే పర్ఫార్మ్ హార్నెస్ ఈజ్ 100% ఎడిటబుల్. And what about confirm? 100% read only. So this you have to understand. Okay, so ఈ harness and its types or discussion అనేది మేబీ ఫర్ క్లాస్లో ఇప్పుడు డిస్కస్ చేస్తాం. యూ నాట్ గెట్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ దిస్ బికాస్ దీనికంటూ స్పెషల్ డిస్కషన్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 hours. సో కమింగ్ క్లాసెస్లో దేర్ విల్ అండర్స్టాండ్. ఫర్ నౌ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీరు క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఆర్ రికార్డింగ్ చూసుకున్న తర్వాత మీరు ఓన్గా మీకు నచ్చిన స్టైల్లో నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. బికాస్ నేనేం చెప్తానంటే మేబీ ఫ్యూచర్ క్లాసెస్ మీకు అర్థం అవ్వాలి అన్నట్టు ఆ పర్టికులర్ 1 or 2 పాయింట్స్ కూడా ఇక్కడే మీకు హెడ్సప్ ఇచ్చేస్తాం. సో అది సెపరేట్ డిస్కషనే. బట్ టుడేస్ డిస్కషన్ అనేది మీకు ఫ్యూచర్ లెవెల్లో కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నట్టు ఆ లెవెల్ ఆఫ్ ఎలాబరేషన్ చేసుకుంటూ వస్తాను. సో దట్ ఈస్ ద రీజన్ మీరు మీ ఓన్ స్టైల్లో నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటే తప్ప మీకు క్లారిటీ ఉండదు. సో నేను టుడే హార్నెస్ అండ్ ఇట్స్ టైప్ మొత్తం డిస్కషన్ ఇచ్చేస్తే ఎవరికి అర్థం కాదు. అవునా? ఎవరికి అర్థం కాదు. సో 4th టైప్ 5th టైప్ అని చెప్పాను అనుకోండి, అండ్ హౌ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి విల్ బి క్రియేటెడ్ టెక్నికల్లీ, వాట్ ఈస్ దట్ ఓఓటీబీ యాక్టివిటీస్, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. సో ఆ టాపిక్ అనేది అప్పుడు సెపరేటే. బట్ టుడే డిస్కషన్ వచ్చింది కాబట్టి సో మీరు మీ ఓన్గా హ్యాండ్స్తో పెన్ను పేపర్తో మీరు ఓన్గా నోట్స్ మెయింటైన్ చేయకపోతే, మీకు నచ్చినట్టు మీరు రాసుకోకపోతే, దెన్ అది టుడే వరకే మీ మైండ్లో ఉంటుంది. తర్వాత ఒక 1 month తర్వాత నేను ఇచ్చే డాక్యుమెంట్లో ఉంటుంది, బట్ మీ మైండ్లోకి ఎప్పటికీ రాదు. సో తర్వాత ఫ్యూచర్లో మీ మైండ్లోకి రాదు. మీరు చేసే ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు చేసేది కూడా సమ్ కైండ్ ఆఫ్ షార్ప్ వేలో చేస్తే తప్ప అవుట్పుట్ రాదు. సో దట్ ఈస్ ద రీజన్ క్లాస్లో మోర్ దాన్ పెగా ప్రాసెస్ కూడా డిస్కస్ చేస్తాం. రియల్ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ ప్రాసెస్ మేబీ మీరు వర్కింగ్ అయితే మీకు తెలుస్తుంది. వర్కింగ్ కాని వాళ్ళకి మాత్రం ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ లాగానే ఉంటుంది. వాట్ ఎవర్ యూ ఫీల్ ఇంపార్టెంట్, సో దట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ రిగరస్లీ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ నోట్స్. ఓకే, సో ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. దానికి ఫ్రంట్ నుంచి మొత్తం ఒక పెద్ద నోట్సే తీసుకోవాలి. ఓకే, మల్టిపుల్ నోట్సెస్ మెయింటైన్ చేయకూడదు, పోతాయి. ఒక బిగ్ నోట్స్ తీసుకోండి. సో ఫ్రంట్ నుంచి మొత్తం క్లాస్ డిస్కషన్ అంతా ఉండాలి. బ్యాక్ నుంచి అసైన్మెంట్స్ లాగా నోట్ చేసుకోవాలి. నిన్న ఒక 4 అసైన్మెంట్స్, రేపు ఒక ఇలా వస్తూనే ఉంటాయి కదా.
అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, అసైన్మెంట్ 3 ఇలా పాయింట్ టు పాయింట్ అసైన్మెంట్ వైజ్ అసైన్మెంట్ రాసుకోవాలి. సో మీరు చేసినా చేయకపోయినా అసైన్మెంట్స్ నోట్ చేసుకుంటే మీకు ఇన్ ఫ్యూచర్ మేబీ 1 వీక్ 10 డేస్ తర్వాత అయినా చేయబుద్ధి అవుతుంది. అలా కాకుండా రికార్డింగ్లో ఉంది కదా అని చెప్పి మీరు వదిలేస్తే అది మీకు ఎప్పటికీ మైండ్లోకి ఇంట్రెస్ట్ రాదు. సో డే 1 మీరు ఎంత ఎంతూజియాజంతో ఉంటారో లాస్ట్ డే వరకు అంతే ఎంతూజియాజం మెయింటైన్ చేయాలి. సో దట్ ఈస్ మై యాక్చువల్ మోటో. ఓకే, సో అంతే లెవెల్లో క్లాస్ ఇంట్రెస్టింగ్గా ఎలాబొరేటివ్గా ఓకే మీ మైండ్లోకి ఇంజెక్ట్ అవ్వాలన్నట్టు నేను మీ లెవెల్కి వచ్చి చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రొవైడెడ్ మీ సైడ్ నుంచి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో వన్ కెన్ హెల్ప్. ఈవెన్ నేనే కాదు, పెగా CEO వచ్చినా హెల్ప్ చేయలేరు మీకు. సో దట్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే, సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ మేబీ ఆఫ్టర్ 1 వీక్, ఇప్పుడు ఇనిషియల్ క్లాసెస్లోనే ఉన్నాం, ఆఫ్టర్ 1 వీక్ దెన్ అట్లీస్ట్ సమ్ పోర్షన్ అయినా కవర్ అవుతుంది. ఫ్రమ్ దేర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ కాల్ మీ ఆస్కింగ్ ఫర్ మాక్ ఇంటర్వ్యూ. సో మీరు ఇక్కడ నియర్ బై హైదరాబాద్లో స్టే చేస్తే, మన సెంటర్కి దగ్గరలో స్టే చేస్తే ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ కమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 వీక్స్. మీకు డౌట్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 వీక్స్ ఇక్కడికి వస్తే దెన్ టు వాట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ కవర్డ్ అనే దానికి మీకు స్ట్రెంగ్త్ ఎంత ఉందో వీక్నెస్ ఉందో మీకు అర్థమవుతుంది. మీకు డౌట్ ఉన్నా లేకపోయినా నియర్ బై స్టేయింగ్ వాళ్ళైతే ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఆర్ సజెస్ట్ ఎవరి వన్ ఆఫ్ యూ టు విజిట్ వన్స్. సో ఒక లెవెల్ ఆఫ్ ఎంతవరకు నేర్చుకున్నారు, ఏంటేం డౌట్స్, ఇలా ఒక టెక్నికల్గా డిస్కస్ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ నియర్ బై స్టే చేయని వాళ్ళు అయితే కనుక నాకు ఒక్కసారి ఈ సాటర్డే కాదు, ఈ సాటర్డే కూడా పెద్ద కవర్ అవుతుంది, నెక్స్ట్ సాటర్డే నుంచి. సో నాకు దాని ముందు ఫ్రైడే ఒకసారి పింక్ చేస్తే మీకు సర్టెన్ టైం ఇస్తాను. ఆ టైంలో మీరు కాల్ చేయండి అంటే ఆ టైం మీరు కాల్ చేస్తే సో టు వాట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ కవర్డ్ అనేది మీకే అర్థమవుతుంది. అంటే స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుస్తుంది. సో ఐ టేక్ సమ్ కైండ్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూ లాగా ఇప్పటివరకు ఏం జరిగింది అనేది, దానిలో ప్రాక్టికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, థియరిటికల్ రిలేటెడ్ ఎలా క్వశ్చన్స్ వస్తాయి, దీస్ లెవెల్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఒక టాపిక్ డిస్కస్ చేస్తే అది మీకు మైండ్లో కరెక్ట్గా అర్థం అయిపోతుంది, నో డౌట్. బట్ అది మీరు ఎలా రీప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మీరు మాక్ ఇంటర్వ్యూ ఇస్తే తప్ప అర్థం కాదు. ఓకే, అండ్ ఆ టాపిక్లో మేబీ మన క్లాస్లో డిస్కస్ చేసి నుంచే క్వశ్చన్స్ అడుగుతారని ఏం కాదు కదా. ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి అనేది మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటేనే అర్థమవుతుంది. టాపిక్ డిస్కస్ చేస్తే దానిలో ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే మన క్లాస్ డిస్కషన్ కాకుండా దానికి రౌండ్ అబౌట్ డిస్కషన్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ వన్ రిక్వైర్మెంట్ అన్నట్టు ఎలా ఉంటాయి అని నేను మిమ్మల్ని అడిగితే అది మీరు ఆ రోజులో చెప్పలేకపోయినా మీరు నోట్ చేసుకుని నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూలో కవర్ అవుతూ చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రోటోకాల్. ఓకే, అంతేగాని మీరు మొత్తం సబ్జెక్ట్ అర్థమవుతుంది అంత నీట్గానే ఉంది అన్న థాట్లో మీరు ఉండి ఎలాంటి మాక్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు అనుకోండి, 3 months 4 months తర్వాత అప్పుడు మీరు ఒరిజినల్ ఇంటర్వ్యూస్ ఇస్తే సో అప్పుడు ఏమనుకుంటారు, సో అంత ప్రాక్టికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను అంతలాగా ప్రిపేర్ అవ్వలేదని మీరు అనుకుంటారు. సో అంటే మీకు ఎలాంటి సర్ప్రైజెస్ అప్పుడు రాకూడదు. సో ఏదైనా ఉంటే అది ఇక్కడి నుంచే కవర్ అయిపోవాలి. దట్ ఈస్ ద డిజైన్. ఓకే, ఈ కోర్స్ డిజైన్ అలా ఉండాలనేది నా ప్లాన్. సో అందుకని ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి, సో నెక్స్ట్ సాటర్డే నుంచి కాల్ చేయండి. ఈ సాటర్డే కూడా పెద్ద కవర్ అవ్వదు, నెక్స్ట్ సాటర్డే నుంచి. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ నాకు ఒకసారి పింక్ చేస్తే రెస్పెక్టివ్ టైం ఇచ్చేస్తాను. ఆ 15-20 minutesలో వాట్ హెల్స్ కవర్డ్ అనేది కవర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ కవర్ అయిన దానిలో ఎక్స్ట్రాగా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఓకే, సో ఇదే రిక్వైర్మెంట్ అలా చేస్తారు, ఇలా చేస్తారు అన్నట్టు అడిగితే మీ మైండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు మీకు ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి సర్ప్రైజెస్ వచ్చినా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అంతేగాని ఇక్కడ మీకు రియాలిటీ ఎలా ఉంటుందో తెలియకుండా ఒకేసారి అక్కడ జంప్ చేస్తారంటే పాసిబులే కాదు, అవునా కదా. సో దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ పర్టికులర్ డిస్కషన్ న్యూ హార్నెస్, పర్ఫార్మ్ హార్నెస్ ఇదంతా చాలా యాక్చువల్లీ హై లెవెల్. బట్ మీలో అందరికి ఇప్పుడు 90% ఇప్పుడు ఈరోజు క్లాస్ డిస్కషన్ అర్థమైందంటే దెన్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు. ఓకే, ఆర్ నేను మీ లెవెల్కి వచ్చి చెప్తున్నట్టు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అల్టిమేట్గా మీకు సబ్జెక్ట్ రావటమే మీకైనా నాకైనా కావాల్సింది. సో ఫర్ దట్ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. డోంట్ నెగ్లెక్ట్ పెగా ఫర్ ఎనీ రీజన్. ఓకే, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి, అసైన్మెంట్స్ చేస్తూ ఉండాలి.